అబ్బా ఏంది మామ ఈ ఊరిని ఎక్స్ప్లోర్ చేస్తుంటే అసలు మది పోతుంది, మాటలు వస్తలేవు. చూపిస్తామా ఇంక మామ, లోపల ఇంకా దండిగా ఉంది, ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా పోయి. హలో మామ, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ ఎక్స్ప్లోర్ ఇండికి ఈరోజు అయితే ఒక ప్రత్యేకమైన గ్రామానికి అయితే వచ్చినా మామ. అమ్మ ఏందో ఒక రాజ్యంలో అడుగుపెట్టినట్టు ఉంది మామ. అసలు చూడండి, నా జీవితంలో నేను ఇన్ని ఊర్లు తిరిగాను కానీ ఇలాంటి ఊరు అసలు ఎక్కడ చూడలేదు మామ. హైలైట్ మళ్ళీ అద్భుతమైన గ్రామం, చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. చూడండి మా, ఒకసారి ఫాలో చేసుకోరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇన్స్టాగ్రామ్ లో కూడా నా ఛానల్ ఉంది ఎక్స్ప్లోర్ ఇండియా అని. ఇంకొకటి, ఈ ఊరు గురించి ఎన్నో రహస్యాలు అయితే ఈ వీడియోలో చెప్తాం. ఊర్లో ఎన్ని బురుజులు ఉన్నాయి, ఈ ఊరికి ఎవరు వచ్చారు, ఈ ఊరిని ఎవరు పాలించారు, ఈ విషయాలు. ఈ ఊరు అయితే ఒక రాజ్యంలో ఉంది మామ. ఆ ఊర్లో అడుగు పెడితేనే ఒక వైబు. అసలుకు ఆ ఇల్లునే చూస్తే ఏముంది మామ, దాదాపు 100 సంవత్సరాల కట్టడం అయితే ఆ ఊర్లో అయితే ఉంది మామ. అంటావు మామ, అసలుకు గూస్ బంప్స్ చూస్తున్నాయి ఆ బురుజులను చూస్తుంటే. చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసి, మరి ఈ ఊరి పేరు కొణిదేల కాబట్టి కొణిదేల పవన్ కళ్యాణ్ గారు ఈ ఊరిని దత్తు తీసుకున్నారనేసి చెప్పినారు మామ. మరి ఆయన చెప్పినట్టు ఈ ఊరికి ఎన్నో సాయం చేశారు మామ. ఒక నెల క్రితమే ఇక్కడ ఒక ట్యాంకీ కూడా ఓపెన్ అయింది మామ. ఈ ఊరు రాజుల కాలం నుంచి లేదు కానీ ఇప్పుడిప్పుడే వచ్చింది మామ. ఇటువంటి గ్రామాలు ఉండాలే గానీ చరిత్ర అవసరమా మామ దీనికి? మామ ఖచ్చితంగా ఇది మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి మామ, ఖచ్చితంగా మర్చిపోకండి. మరి ఈ ఊర్లోకి ఎంట్రీ కాగానే అసలు వైబ్ అయితే వైబ్ ఉంది మామ. అలా బుర్జులు చూసుకొని అలా ఇల్లు చూసుకొని వచ్చేసినాం. రాజు వాళ్ళు కదా కానీ మనుషులే ఇవన్నీ కట్టించినారు మామ. మామ ఒక గ్రామంలో బ్యాంక్ చూడడం అయితే ఇదే మొదటిసారి మామ. అసలు చూపిన కూడా మీకు చూడండి, బుర్జు, ఇది బుర్జు అంట మామ. అంతా ఇక్కడ రాళ్ళతో కట్టిన ఇల్లులు, బుర్జులు. అసలు ఈ ఊరికి హ్యాట్స్ ఆఫ్ మామ. ఇటువంటి ఊరు నేను నా జీవితం ఎప్పుడు చూడలేదు మామ. మామ ఈ ఊరి పేరే కొణిదేల మామ. ఒకసారి రండి మామ. ఈ ఊరు అసలు ఊరులో లేదు, ఒక రాజ్యంలో ఉంది. అయితే ఇక్కడ ఉన్న ఇల్లులు, ఇక్కడ ఉన్న బురదలు కట్టేసి దాదాపు 50 సంవత్సరాలు అయిందంట మామ. అలా సాయంత్రం పాటు ఊర్లోకి వస్తాయి. అసలు ఉంటది మామ. ఈ ఊరిని ఏ రాజులు పాలించలేదు మామ, మనుషులే ఈ ఊర్లో ఈ బురుజులని కట్టించారు మామ. అందానికంట అప్పట్లోనే ఇంత అందంగా కట్టినారు మామ. అంతా ఇదంతా సర్కిల్ మామ. అక్కడ ఒక బుర్జు, ఇక్కడ ఒక బుర్జు ఉంది, ఈడొక బుర్జు, ఇక్కడ ఒక బుర్జు. నాకు తెలిసి అవతల సైడ్ కూడా ఒక బుర్జు ఉండదు. ఇక్కడనే 4 బుర్జులు ఉన్నాయి మామ. ఈ సైడ్, ఈ సరౌండింగ్ లో 4 బుర్జులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయో ఈ కట్టడాన్ని చూస్తుంటే నాకు తెలిసినంత మాటికి ఈ కట్టడం ఇది కట్టిన మామ, ఇది బెల్లము, సున్నము, ఇసుక. ఇది నాకు తెలిసినంత మాటికి ఇది కట్టినది దాంతోనే మామ. ఎందుకు ఈ బురుజులు కడతారో నాకైతే అస్సలు తెలియదు. అట్లనే ఎలా కట్టారో ఇంకా వాళ్ళకి తెలుసు మామ. సచివాలయం కొణిదేల ఇదే గ్రామం. ఇంకా ఇక్కడ నుంచి మన నాటూరు అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే లేకపోతే ఇటువంటి గ్రామాన్ని నేను ఎప్పుడో చూడాలి మామ. అసలుకు వర్తు, నేను వచ్చిన దానికి ఈ గ్రామం వర్తు మామ నేను చూడడానికి. అదే మామ, ఇదైతే 2 గ్రామాలు అయితే ఉంది మామ. 2 గ్రామాలు కలిసినట్టు ఉన్నాయి కానీ కలవవు. అదో అది కొణిదేల అనుకుంటాం, ఇది నాటూరు. ఓకే, కలిసినట్టే ఉంటాయి కానీ కలవవు, గ్యాప్ ఉంది కదా కొంచెం. సరే, తర్వాత ఈ ఊర్లో బ్యాంక్ ఏంటి, తర్వాత అది సలూన్ ఏంటి, ఇంకా ఎన్నెన్నో షాపులు మామ. టెక్నాలజీ మన నందికొట్టుకుల్లో కూడా ఉండవు ఇలాంటి టెక్నాలజీ. ఈ ఊర్లో ఉంది మామ. ఈ గ్రామం ఊరు కూడా కాదు మామ, గ్రామం, కొణిదేల గ్రామం. కొంతమంది ఏమంటారంటే ఈ ఊరిని కొణిదేల పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే ఈ ఊరిని దత్తత తీసుకున్నాను అనేసి చెప్తా ఉన్నారు. ఆయన ఈ ఊరికి ఎన్నో సహాయం చేశారు. ఈ ఊరికి ఆయన పేరు పెట్టినందుకు ఒక ట్యాంకీ కూడా నిర్మించారు మామ. గ్రామానికి ఒక ట్యాంకీ మామ. ఇదే మామ కొణిదేల పవన్ కళ్యాణ్ గారు కట్టించిన అదే ట్యాంకీ. మరి కొణిదేల పవన్ కళ్యాణ్ గారి ఊరు మామూలు కూడా అసలు ఊరు చూస్తుంటే ఆ ఊర్లో ఉండిపోవాలనిపించింది మామ. అద్భుతం. అసలు నా జీవితంలో మొదటిసారి ఇలాంటి గ్రామాన్ని చూడాలంటే నేను